ఉగ్రవాదుల కదలికలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. విజయనగరం రాయచోటి ఘటనలు మరవక ముందే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర లింకులు బయటపడ్డాయి. నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతనికి ఉగ్ర సంస్థలతో లింకులున్నట్టు గుర్తించారు. ఈ కేసులో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూర్ మహమ్మద్ స్నేహితుడు రియాజ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో నూర్ మహమ్మద్ కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కదిరి కోర్టు తీర్పు చెప్పింది. దీంతో నూర్ మహమ్మద్ ని కడప సెంట్రల్ జైల్ కి తరలించారు. ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కేసు నమోదైంది. 3 రోజుల క్రితమే నూర్ ని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు పాక్ ఉగ్రవాదులతో నూర్ టచ్ లో ఉన్నట్టు గుర్తించారు. టెర్రరిస్టులతో ఫోన్ కాల్స్, చాటింగ్ చేసినట్టు విచారణలో తెలుసుకున్నారు. దాదాపు 29 ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్న నూర్ మహమ్మద్ ఇక్కడి యూత్ ని టెర్రరిజం వైపు మళ్లిస్తున్నట్టుగా గుర్తించారు. డీటెయిల్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిన్నటి రోజు ఉగ్రవాద కదలికలు కలకలం రేపింది. నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని గత 3 రోజుల క్రితమే ఎన్ఐఏ అధికారులతో ఐబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నేపథ్యం పాకిస్తాన్ కు చెందిన 29 తీవ్రవాద సంస్థలు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ లో ఇతను మెంబర్ గా ఉన్నారు. ఇతను ఎందుకు ఆ గ్రూప్ లో చేరాల్సి వచ్చింది, గ్రూప్ దేనికోసం ఏర్పాటు చేశారు, ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఇంకా ఏం చేశారని దాని పూర్తిగా అతన్ని అదుపులో తీసుకుని నిన్నంతా కూడా విచారించారు. అతనితో పాటు అతని స్నేహితుడు రియాజ్ ని కూడా అదుపులో తీసుకుని రియాజ్ తన వాట్సాప్ లో మొన్నటి రోజు రాత్రి ఇండియా వద్దు పాకిస్తాన్ ముద్దు అనే స్టేటస్ పెట్టుకోవడంతో అతన్ని కూడా అదుపులో తీసుకున్నారు. ఇంకా ఇతనితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇతని స్నేహితులు ఉన్న బంధువులు ఎవరున్నా ఇతనితో సంబంధాలు ఉన్నాయా, ఉగ్రవాద సంస్థలతో వాట్సాప్ లో ఎవరో చాటింగ్ చేశారు, ఏ విధంగా చాటింగ్ చేశారు, దేశానికి ఎలాంటి వాటిల్లే అవకాశం ఉంది, దాంతో పాటు యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నం చేశారన్న కోణంలో కూడా రోజు ఉదయం నుంచి కూడా విచారణ చేశారు. నేపథ్యంలో అతన్ని అభివృద్ధి రాత్రి కదిరి కోర్టులో హాజరుపడుతుంది. కదిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యం కనపడుతుందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ జగదీష్.